చిన్నదిగా మొదలైన గొడవ ఎక్కడ పెద్దదవుతుందని నేను చాలా భయపడ్డా. అపార్థాలు తొలగి వాళ్ళిద్దరూ ఎప్పట్లానే కలిసి ఉండాలని నేను కోరుకున్నా. అప్పుడే ఇమ్రాన్ బాయ్ దగ్గర నుంచి కబురు వచ్చింది. చందు చాలా సంతోషపడ్డాడు. తప్పు చేశాను బాయ్, ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను బాయ్, నన్ను మన్నించండి. తప్పు చేసిన వాడే ఇలా ఏడుస్తాడు. సరే బాయ్, నేను ఆడటం లేదు, నేను నవ్వుతూనే ఉన్నాను బాయ్, నేను సంతోషంగానే తప్పు చేయని వాడు వెంటనే ఇలా నవ్వడు. అయ్యో దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయను? పార్టీకి టైం అయింది. బాయ్ బాయ్, నన్ను క్షమించండి బాయ్, నేను ఇక సినిమానే తీయాలి బాయ్. వీడిది ఏడుపో నవ్వు తెలియక నాకు తలనొప్పి వచ్చింది. తీయాలి బాయ్ బాయ్. ఇమ్రాన్ భాయ్, బాయ్, వీళ్ళే చంద్రు, రాజు. చందు, రాజు చూడ్డానికి చిన్నపిల్లల్లా ఉన్నారు, కానీ పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. ఇప్పుడు మీరెక్కడున్నారో అక్కడే ఉండండి. ఇంతకు మించి ఒక్క మెట్టెదగాలని చూసిన పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. హాయ్. వదిలే. ఏమన్నాడు వాడు? పందిని కాల్చినట్టు కాలుస్తాడా? పంది అన్నాడా? రే, నువ్వెందుకు వాడన్నదే ఆలోచిస్తున్నావు ఇప్పుడు? వాడేదో అన్నట్ట, వాడు మాత్రమే తోపా? వెళ్ళి పడుకో. ఏమన్నాడు వాడేమన్నాడు? చందు పందిని కాల్చినట్ట. ఏంటి మామ నువ్వు? వాడు ఒక్కసారే అన్నాడు, నువ్వు ఇన్నిసార్లు అంటున్నావేంటి? ఏమన్నాడు అంటే ఏంటట? చంపేస్తాడా? చందు, ఇంక నిద్రపో నువ్వు. నువ్వు నిద్రపోనే లేదా? ఏమన్నాడు? హే, నీకేమన్నా క్రాకా? మళ్ళీ మళ్ళీ అదే తలుచుకుంటున్నావు? పందిని చంపినట్టు చంపుతాడా? పందిని చంపినట్టా? ఇప్పుడేంటి, వాడిని ఎత్తుకొచ్చేద్దామా? వాడేమన్నా కమిషనర్ కూతురు అనుకున్నావా, లేదా జేకే అనుకున్నావా? నువ్వు అనుకున్నట్టు కాదు, హై లెవెల్. అది ఎంత పెద్ద కోట. వాడిని ఎత్తుకొచ్చేసావా? ఏంటి ఎగతాడా? వాడిది హై లెవెలు, అది ఎంత పెద్ద కోట. వాడిని ఎత్తుకురావడమా? నువ్వు ఎత్తుకొచ్చేసావు కదా? వాడిని ఎత్తుకొచ్చేసావు కదా? చెప్పు చెప్పు రాజు, వాడిని ఎత్తుకొచ్చేసావు కదా? చెప్పు రాజు, వాడిని ఎత్తుకొచ్చేసావు అవునా? రా చెప్పు, నిజమేనా? వాడిని ఎత్తుకొచ్చావు కదా?
కూడా కదలనివ్వలేదు. అండర్ వరల్డ్ డాన్ ని ఎలా అండర్వేర్ తో కూర్చోబెట్టానో చూసావా? అద్దరు కొట్టేసావు మావా. ఏంటి బెదిరిస్తున్నావా? బాంబే నీకేనని ఎవరైనా రాసిచ్చారా? ఇక్కడి సముద్రం నీకు మాత్రమే సొంతమా? ఎవరన్నా నువ్వు? పొమ్మండానికి పంచిపెట్టడానికి? బలము ధైర్యము ఉన్నవాళ్ళు ఎవడికి ఎంత ఎనర్జీ ఉంటే అంత ఒక్కో మెట్టు పైకెక్కి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. చందు చెప్పు, వీడన్న మాటలో ఒక్క అక్షరం పొల్లుపోకుండా వీడికి అప్పచెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండాలి. కాదని ఒక్కడుగు ముందుకు వేసావో పందిని కాల్చినట్టు కాల్చేస్తాను. నిన్నెత్తుకొచ్చిన మాకు లేపేయడమో తెలుసురా. బతికిపో. రారా రేవాణ్ణి వదిలే. ఓకే రాజుబాయ్, ఓకే. అది సరే, వాడిని ఎలా ఎత్తుకొచ్చావు? నువ్వు టోటల్ మూడవుట్లో ఉన్నావా? పార్టీని మధ్యలోనే వదిలేసి వచ్చినందుకు మనసు ఒప్పుకోలేదు. అందుకే మళ్ళీ వెళ్ళా. థ్యాంక్ యూ సార్. ఆ రోజు చందు చాలా ఆనందంగా ఉన్నాడు. అది చూసి రాజు చాలా సంతోషించాడు. హే రాజు, రాజు ఏంటో నాకు మాత్రమే తెలుసు. ఈ చందు ఏంటో నీకు మాత్రమే తెలుసు. ప్రూవ్ చేయమంటావా? చెప్పు. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతూ? ఇలా చెప్పు. నేను బతుకున్నంత వరకు నాకు తోడుగా ఉంటావు.